వెల్కమ్ టు వీన్ అండ్ లైవ్ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయండి. సాధించాలనే తపన ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గడియ. రైతుల భరోసా కిసాన్ సభ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ. నంద్యాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా అధికారి ఎస్ఐ సుధాకర్. నంద్యాల పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో శంకుస్థాపన చేసిన 1026 సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పంచాయతీరాజ్ ఎస్సీ నాగరాజు, ఈఈ రఘురామరెడ్డి, డీఈ, ఏఈలు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు జిల్లాలో 123 సీసీ రోడ్లు, 3 బీటీ రోడ్లను దాదాపు 86 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సిమెంట్ రోడ్ల నిర్మాణ పనుల ప్రగతిలో రాష్ట్రంలో దిగువ నుండి 3వ స్థానంలో ఉన్నామని, మన ప్రగతిపై మనమే ప్రశ్నించుకొని సిగ్గుపడే పరిస్థితికి తీసుకురాకుండా మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లుగా ఎంపికయ్యారని, చేయాలన్న తపన ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదని, చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి శ్రద్ధ పెట్టాలన్నారు. అన్ని పారామీటర్లలో జిల్లాను మొదటి 5 స్థానాల్లో ఉంచేందుకు ప్రయత్నించాలని పదే పదే చెబుతున్నా చీమ కుట్టినట్లు కూడా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నంద్యాల నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద కిసాన్ సభ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, ఏడీఏ రాజశేఖర్లను ఘన స్వాగతం పలికారు. అనంతరం కిసాన్ సభ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారు రైతులకు కిసాన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ మాట్లాడుతూ రైతులకు అండగా ఉండడానికి కిసాన్ సభ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ అవకాశాన్ని నిర్వహించుకోవాలని, రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. సార్ రెడీ సార్, మీరు ముందుగా సార్. ఓకే స్వామి. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबकं देवी नारायणी नमोस्तुते. ओम कलशस्य मुखे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मूले तत्प्रसिद्धो ब्रह्मकलशसमाश्रितः वक्षौ तु सागरौ सर्वे सत्त्वदीपे वसुन्धरा ऋग्वेदोदा यजुर्वेदो सामवेदो अधर्वणः अन्नैच्छित सहिता स्पर्शे कलशाम्बु समाश्रितः गंगे चेमने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु समुगच्छे
गंधं धारयामि पुष्पं पूजयामि मधुचक्रसमायुक्तं दक्षिणाताम्बूलं नैवेद्यं नारिकेलं समर्पयामि। ओम सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जयिन्यां महाकालं भजेनो पार्वतीपति हर 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 महादेव। ముఖ్యంగా ఈరోజు కిసాన్ సభ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినటువంటి మనకి పెద్దలైనటువంటి మినిస్టర్ గారికి కానీ, తర్వాత కలెక్టర్ గారికి కానీ, తర్వాత మన జిల్లా వ్యవసాయ అధికారి గారికి, అట్లాగే ఏడీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ కిసాన్ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది మనకి సెంట్రల్ నుంచి సిఎస్ఆర్ఎల్ అప్రూవల్ చేసినటువంటి ఇది కిసాన్ సభ అనేది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకి వాళ్ళ యొక్క పంటని ఆన్లైన్ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా గిట్టుబాటు ధర కోసం వాళ్ళు ఆన్లైన్లో ఎక్కడ దేశంలో నిలమూలలు ఎక్కడైనా వాళ్ళ పంటని విక్రయించుకునే అవకాశం వెసులుబాటు కల్పిస్తుంది మెయిన్. ఇది దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం రైతులు ఎక్కడ చూసినా గిట్టుబాటు ధర లేదని చెప్పేసి గొడవలు జరుగుతూ ఉన్న తరుణంలో ఇది ఒక ప్రాజెక్టు మంచి ధనంగా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్ట్ ఇది ఈ కిసాన్ సభ అనేది. దీనికి మెయిన్ ఏంటంటే వాళ్ళ యొక్క పంట ఈరోజు కొనుక్కున్నాము, మనం పంట పండించిన తర్వాత ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు. కిసాన్ సభ జిల్లా కార్యాలయ ఓపెనింగ్ కి వచ్చినటువంటి డిఓ సార్ గారికి, అదేవిధంగా రైతు సోదరులకు, కిసాన్ సభ మరి యాప్ ద్వారా రైతులకు సేవలు అందించడానికి మరి రైతులకు ప్రతి విషయాల్లో కూడా అంటే మార్కెటింగ్ నుంచి తర్వాత రైతులకు కావాల్సినటువంటి పరికరాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ ఒకే ప్లాట్ఫామ్ మీద మరి వీరు అందించడానికి ముందుకొచ్చారు. ఇది మంచి శుభపరిమాణము. రెండోది ఏంటంటే రైతులంతా కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్లాట్ఫామ్ రైతులకు ఉపయోగపడుతుందని మేము కూడా ఆశిస్తున్నాము. ఎందుకంటే రైతు అమ్ముకునేటువంటి విషయంలో అంటే పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేటువంటి విషయంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నదనేది వాస్తవము. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి కూడా తీసివేసి నిజంగా ఒక రైతులకు మేలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి ఈ కిసాన్ సభ ఈ యాజమాన్యం అందరికీ కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని సందర్భంగా వారందరికీ శుభావందనాలు తెలుపుతున్నాం. అదేవిధంగా రైతులు కూడా వీరి యొక్క సేవలను మరియు ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మీ పంటల ఉత్పత్తి కానీ, మీకు కావాల్సినటువంటి అవసరాలు కానీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి డిఓ సార్ గారికి. ఈ కిసాన్ సభ అని 2 నెలల నుంచి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు రావటం జరిగింది. ఇది మంచి పరిణామమే. ఇది కనుక సక్సెస్ అయితే రైతులకి ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఏర్పడుతుంది అనేది మేము నమ్ముతున్నాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనకి ఇక్కడ ఉన్న గిట్టుబాటు ధర కంటే కూడా గ్లోబల్ మార్కెట్లోకి వెళితేనే మనకి మంచి రేట్ వస్తుంది. దీని ద్వారా కూడా గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళాలి అంటే మనకి మెయిన్ వీళ్ళు ఎఫర్ట్స్ కూడా దేని మీద పెట్టాలంటే ముందు నుంచే విత్తనం దగ్గర నుంచి విత్తనం కోసే వరకు అని, అంటే విత్తే దగ్గర నుంచి విత్తనం కోసేంత వరకు కూడా వీళ్ళు కూడా చూసుకుంటే మంచి పరిణామాలు వస్తాయి. ఎందుకనంటే వీళ్ళకి పురుగు మందులు కానీ అవి కూడా విచ్చలవిడిగా వాడనీయకుండా చూడటం కూడా వీళ్ళు ఒక చూసుకొని ఆ గ్లోబల్ మార్కెట్లోకి ఎంటర్ అయితే మంచి రేట్ వస్తుంది. ఇప్పుడు కూడా ఏంటంటే ఎంఆర్ఎల్స్ అని ఉంది, మ్యాక్సిమం రెసిడ్యువల్ లిమిట్స్ అని ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది. అది వీళ్ళ ద్వారా కూడా వాళ్ళు బెంగళూరు దగ్గర శాంపుల్ పంపిస్తాం. అటువంటి చోట పంపించి దీన్ని రిజల్ట్స్ ని ప్రొడ్యూస్ ని వాళ్ళకి మన గ్లోబల్ మార్కెట్ లో పెడితే అత్యంత ధర వస్తుంది. ఇప్పుడు బాగానే మొక్కజొన్న కానీ ఇలాంటి వాటిలో ఇవి అన్ని కూడా మనకి పల్సెస్ కానీ రైస్ కానీ ఇప్పుడు మేము ప్యాడీ కూడా రెగ్యులర్ హై ఈల్డింగ్ వెరైటీస్ కాకుండా ఇండిజినస్ వెరైటీస్ మంచి న్యూట్రియంట్ వాల్యూ ఉన్నవి కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. అటువంటివి బెంగళూరు ఏరియాలో మంచి రేట్ ఉంది.
ఇదే అందుకనే మేము ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్లో ఉండే ప్రొడ్యూస్నే ముందుగా అది మనం ఇంట్రడ్యూస్ చేసి అది కనుక మార్కెటింగ్ చేస్తే ఇప్పుడు ప్రతి రైతు హై యీల్డింగ్ వెరైటీస్ వేసుకున్న 1 ఎకరం. నంద్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా అధికారి ఎస్సీ సుధాకర్. ఈ సందర్భంగా డివిజన్లో పనిచేస్తున్న అధికారులతో సమావేశం నిర్వహించి ప్రజలకు మెరుగైన విద్యుత్ అందించాలని పెండింగ్లో ఉన్న బకాయిలపై ఆరా తీశారు. సుధాకర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, పెండింగ్ ఉన్న బకాయిలను ఎందుకు వసూలు చేయడం లేదని, అదేవిధంగా రైతులకు విద్యుత్ సరఫరా ఇబ్బంది లేకుండా చేయాలని, పట్టణంలో ఎక్కడా కూడా విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారి ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ, ఈ రోజు విద్యుత్ అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని, పలు అంశాలపై చర్చించడం జరిగిందని, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు సహకరించి విద్యుత్ బకాయిలను చెల్లించాలని, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో ప్రతి ఇంటికి కూడా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇవ్వడం జరుగుతుందని, సెల్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేసుకుంటారో అదేవిధంగా కరెంటు కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. వెంటనే మాట్లాడాలి, నోట్ చేసుకుంటున్నావా చేసి ఎస్టిమేట్ నీకు రావాలి. బెటర్ టు బి అనేది పెట్టుకోవచ్చు సూత్రం. అంతేగాని ఊరికే దాన్ని ఇంకా ఎస్టిమేట్ వేయడానికి మనం వారం తీసుకుంటే షిఫ్ట్ కావడానికి ఇంకో వారం పడుతుంది. ఇమ్మీడియట్గా చేయండి. మనగానపల్లి ఏడికి చెప్తాను, మీరు షిఫ్టింగ్ ఎస్టిమేట్ వేసుకోండి. ఓకే, ఏమయ్యా వేసే ఎస్టిమేట్ వేసుకుని తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకా ఏముంది? 1 MVR ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 MVR to 2 MVR ఏమన్నా అవసరమా? ఎక్కడన్నా ఏమన్నా ఐడెంటిఫై చేసినావా? అంటే లోడ్ ఎక్కువ, లోడ్ తక్కువ. 1 MVR to 2 MVR ఎక్కడ అవసరము? అన్ని 2 MVR సెల్స్ అని ఫిలప్, అన్ని సెల్స్ ఫిలప్ చేసుకున్నాం సార్. లోడ్ పెరిగితే ఆటోమేటిక్గా మేము ఎన్హాన్స్ చేస్తున్నాం సార్. లోడ్ తగ్గని డిరేట్ చేస్తున్నాం. అట్లా జరుగుతుందా? ఓకే. అట్లా కొంచెం కొన్ని సెల్స్ కూడా ఫెయిల్ అవుతాయి ట్రీట్మెంట్ చేయడం వల్ల. ఆ చింతల చెరువు పర్టికులర్గా అలాగే ఫెయిల్ అయితే సార్ 2 నుంచి వస్తుంది సార్. అక్కడికి వచ్చి 6 సెల్స్ దాకా ఫెయిల్ అయ్యాయి సార్ ఈ 3 months స్పాన్లో సార్. లోడ్ పెరగడం తక్కువ, వర్షాలు పడినప్పుడు లోడ్ తగ్గుతుంది సార్. నేను మళ్ళీ కొన్ని ఉన్నాయి ఇప్పుడు పులి మధ్యలో ఉంది సార్. 4 feet ఎస్టిమేట్స్ కాల్పాలు చేసుకుంది. ఎస్టిమేట్స్ మీరు ఇమీడియట్గా చేశారు. ఏం బాబు ఏజ్లు ఎస్టిమేట్లు ఇమీడియట్గా పంపండి. కెపాసిటీ బ్యాంకులు ఎక్కడన్నా అవసరం ఉంటే మీకు అవసరం అని ఎక్కడన్నా అనిపిస్తుందా? మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ కూడా కెపాసిటీ బ్యాంక్ ఉంటే బాగుంటుంది అని ఏమన్నా అబ్జర్వ్ చేసినారా? చెప్పండి. ఎవరి దగ్గర లేదా? కెపాసిటీ బ్యాంక్ సంబంధించి ఏం లేదా మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి ఇప్పటికి. మళ్ళీ ఫ్యూచర్లో లోడ్ పెరిగితే అప్పుడు చూడాలి. ఓకే. నెక్స్ట్ డిటిఆర్ ఫెయిల్యూర్స్. నంద్యాల జిల్లా డీఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన డీఎస్పీ యుగంధర్ బాబుకి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ రావడంతో నంద్యాల జిల్లా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో డీఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ పరిధిలోని
పోలీస్ అధికారులు డీఎస్పీ శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆయన అన్నారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలోని గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ప్రతి మండల పరిధి పోలీస్ స్టేషన్ల పరిధిలోని చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేపడతామని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ దినము నంద్యాల పోలీస్ సబ్ డివిజన్ అధికారిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. పోలీసు జాబ్లో ప్రత్యేకంగా ఏ అధికారాన్ని చేయాల్సిన మొదటి డ్యూటీ ఏదైనా ఉండదంటే లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్. దానికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా శాంతి భద్రతలను పరీక్షించే విధంగా మా సిఎల్ఎస్ఐతో కోఆర్డినేట్ చేసుకుని విధులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే అసాంఘిక కార్యక్రమాలు అంటే మట్కా, జూదము, వీటి ఏదైనా వాటి మీద కూడా గంజాయి ఇట్లా వాటి మీద కూడా నిఘా ఉంచి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా మనకు తెలుసు ఈ మధ్యకాలంలో మహిళల మీద అత్యాచారాలు, అగాత్యాల గురించి కానీ సోషల్ మీడియా గురించి కానీ వీటన్నిటి మీద ప్రత్యేక నిఘా ఉంచి వాళ్ళకి ఎలాంటి ఇది ఉన్నా కానీ ఇమీడియట్గా పోలీస్కి అప్రోచ్ కావాల్సి ఉంటుంది. అమ్మాయిలు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ప్రజలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు పోలీస్ సహకారం కూడా వాళ్ళకి ఎల్లవేళ అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం పోలీసు ఏ విషయమైనా కూడా పోలీస్ దృష్టికి తీసుకొచ్చి సమస్యను సామరస్యంగా ఎలాంటి శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రజలు పోలీస్ సహాయం తీసుకోవచ్చు. దానికి అన్ని విధాలుగా పోలీసులు ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. వీటన్ని దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వహించడం జరుగుతుంది. దేవాంగుల ఆడపడుచు ఆరాధ్య దైవమైన గౌరీదేవి సంబరాన్ని కోనసీమ జిల్లా రాయవరం గ్రామంలో వైభవంగా నిర్వహించారు. అట్ల తద్ది రోజున గౌరీదేవిగా భావించే వరి దుబ్బును గ్రామంలోకి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆలయంలో గౌరీదేవిని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి సుమారు 25 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శివపుత్రుల వీరనాట్యాలతో, కేరళ వాయిద్యాలు, విచిత్ర వేషాలు, తేన్మార వాయిద్యాలు, బాణసంచ కాల్పులతో ఘనంగా గౌరీదేవికి సంబరం నిర్వహించి గౌరీదేవిని సాగనంపారు. పాడి పంటలతో గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలన్న సంకల్పంతో 3 సంవత్సరాలకు ఒకసారి గౌరీదేవిని తీసుకొచ్చి ఉత్సవం నిర్వహిస్తామని బసవేశ్వర దైవాంగ సంఘం సభ్యులు తెలిపారు. సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్లో నెల్లూరు జిల్లాకు అధిక నిధులు కేటాయించడం పట్ల తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్కు భారీగా నిధులను కూటమి ప్రభుత్వం కేటాయించిందన్నారు. రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టుల అభివృద్ధికి నిధులు కేటాయించగా జిల్లాకు అధిక నిధులు కేటాయించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. 2024-25 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమ కార్యక్రమాలకే నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని కుంటుపడేదడంగా చేయడం జరిగింది. కానీ నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ 2 రంగాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో నెల్లూరు జిల్లాకి అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఇరిగేషన్ శాఖకి నెల్లూరు జిల్లాలో అత్యధిక నిధులు కేటాయించింది ఈ కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా తెలుగు ప్రాజెక్టు కోసం మొత్తం ప్రాజెక్టు కొరకు 880 కోట్లు కేటాయించగా దాంట్లో నెల్లూరు, తిరుపతి పరిధిలో ఈ ప్రాజెక్టు కొరకు 422 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు కోసం 210 కోట్ల రూపాయలు, పెన్నార్ డెల్టా కెనాల్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం 33.42 కోట్లు, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ అభివృద్ధి కొరకు 66 కోట్లు, కండలేరు
లిఫ్ట్ కెనాల్ కోసం 11 లక్షలు, కనుపూరు కాలువ కోసం 7 కోట్లు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు 393 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ వెలిగొండ ప్రాజెక్టుకు 393 కోట్లు కేటాయించడం వల్ల నెల్లూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టు పూర్తయితే నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంత రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఈ అంకెలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు గతంలో కూడా ఏ రోజు కూడా కేటాయించిన నిధుల్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల కొరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనివల్ల జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా అభివృద్ధి చెంది ఈరోజు జిల్లాలోని రైతాంగానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది. అదేవిధంగా రామాయపట్నం పోర్టు కొరకు, కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి కొరకు కూడా నిధులు కేటాయించారు. అదేవిధంగా నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని భూగర్భ డ్రైనేజీ పనులను, త్రాగునీటి పనులు పూర్తి చేసేందుకోసం నిధులు కేటాయించారు. నెల్లూరు జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించారు. కాబట్టి మన జిల్లాలో కూడా రోడ్లు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికోసం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ బడ్జెట్లో కనపరచడం జరిగింది. ఏ విధంగా చూసినా కూడా ఈ బడ్జెట్ అందరికీ, అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా ఉంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో రైతాంగానికి ఎంతో మేలు ఈ బడ్జెట్లో ఇరిగేషన్ నిధులు కేటాయించడం వల్ల ఈ రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున బడ్జెట్లో నెల్లూరు జిల్లాకు అధిక ప్రాధాన్యత నిధులు కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆధ్వర్యంలో తలపెట్టిన సైబర్ క్రైమ్ అవగాహన వారోత్సవాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం ప్రభుత్వ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులతో జూమ్ సమావేశం నిర్వహించారు. పట్టణ సీఐ మురళీకృష్ణ నేతృత్వంలో ఎస్ఐ బ్రహ్మనాయుడు పర్యవేక్షణలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడం, ఆన్లైన్ భద్రత తెలుసుకోవడమే లక్ష్యంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్తో రిలేటెడ్గా ఉన్నాయి. ఒక ఎకనామిక్ పెడితే బాగుంటుంది అనుకున్నాను. బట్ మీరు అప్పటికే డిసైడ్ చేశారు కాబట్టి రేపు చెప్పగలుగుతాను. ఈచ్ ఆఫ్ ద టాపిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మూడు కూడా ఇంపార్టెంటే. నెంబర్ 1. తర్వాత అదేవిధంగా ఇతర సిటీ కేసెస్ చూసుకున్నట్లయితే సైబర్ ట్రాన్సాక్షన్స్ వల్ల క్రైమ్ పెరిగిపోతా ఉంది. So let me first talk about 2-3 things only. Basically, because the children are there, let me tell you. Cyber crime బాగా పట్టవు ఇవాళ. We try to solve the problem as quickly as possible. But there is no muఖ్యంగా crime లో దానికి ఒక victim అనుకోవడానికి ఏదైనా ఉండాలి. క్యాప్టెన్ తీసుకోండి. అతను పొరపాటు మన దగ్గర మాత్రం yes, we are there for you. Police, thank you. Sir, thank you very much, sir. Sir, your time. I'm sure we have a lot of expert speakers. They will tell you various issues. Thank you. అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నవరం సత్యదేవుని దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మాసంలో శరబ్ది ద్వాదశి రోజున అనగా ఈ నెల 13వ తేదీ బుధవారం సాయంత్రం 7 గంటల నుండి శ్రీ స్వామివారి తెప్పోత్సవం జరుపుటకు ఏర్పాటు ముమ్మరం చేస్తున్నామన్నారు. కొండ దిగువన ఉన్న పంపా సరోవరంలో తెప్పను హంసవాహనంగా అలంకరించి ఆ వాహనం పైన స్వామివారిని, అమ్మవారిని పంపా నదిలో 3 సార్లు విహరించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్నవరం దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమైనాయి. మొదటి రోజు నుంచే, అంటే ఈ నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా చాలా భారీ సంఖ్యలో
భక్తులు చేస్తున్నారు. అధిక సంఖ్యలో వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దర్శనాలు కూడా అధిక సంఖ్యలో దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈసారి ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు ఎవరు ఎంతమంది వచ్చినా కానీ వ్రతాలు చేసుకోవడంలో కానీ, కొండపైకి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ, వాళ్ళకి ఇతర వసతులు కానీ, అదేవిధంగా దర్శన సమయంలో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ఏర్పాటు చేయడం జరిగింది. మేము చేసే ఏర్పాట్లన్నీ కూడా సంతృప్తాలు ఇచ్చాయి. భక్తులందరూ భారీ సంఖ్యలో వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా చాలా సౌకర్యవంతంగా వ్రతాలు దర్శనం పూర్తి చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ కార్తీక మాసంలో ప్రధాన ఉత్సవాలైన తెప్పోత్సవం, అదేవిధంగా గిరిప్రదక్షిణ రానున్న 2 రోజులు జరగనున్నాయి. తెప్పోత్సవం క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రేపు సాయంత్రం అంటే 13వ తేదీ సాయంత్రం కొండ దిగువన పంపా సరోవరంలో వైభవపేతంగా జరగనుంది. ఈ సందర్భంగా తప్పని మొత్తం ట్రయల్ రన్స్ అన్ని 3 సార్లు ట్రయల్ రన్స్ నిర్వహించడం జరిగింది. హంసవాహనం కూడా అలంకరణ అన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చినాయి. ఈ విధంగా నావిగేషన్ రూట్ అది కూడా ప్రత్యేకంగా మార్కింగ్ చేయడం జరిగింది. సాంకేతిక సిబ్బంది, వైదిక సిబ్బంది మాత్రమే రేపు హంసవాహనంలో ఉంటారు. అవసరమైన పడవను నడిపే సిబ్బంది, సాంకేతికంగా ఎలక్ట్రికల్ వైద్యులు ఇవి చూసేవారు, మిగిలిన వైదిక సిబ్బంది మాత్రమే హంసవాహనం నిర్వహించడం జరుగుతుంది. పంపా సరోవరంలో 3 రౌండ్లు హంసవాహనం సోమవారం నిర్వహిస్తాము. రేపు సాయంత్రం 7 గంటల నుంచి తెప్పోత్సవం ప్రారంభమవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా బ్యారికేడింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా మీకు ఏర్పాట్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కూడా బందోబస్తు విషయంలో కానీ, అదేవిధంగా భక్తులందరూ సౌకర్యవంతంగా వీక్షించేందుకు అనువుగా పరిసరాలన్నింటినీ కూడా సంసిద్ధం చేయడం జరిగింది. తెప్పోత్సవం ముగిసిన అనంతరం భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ ఉంటుంది. ఇది 13వ తేదీ. 15వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీసీ రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయండి. సాధించాలనే తప్పడం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి గడియ. రైతుల భరోసా కిసాన్ సభ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ. నంద్యాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా అధికారి ఎస్ఐ సుధాకర్. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.